మీకు ఏ రేట్స్ ఉన్నాయని మమ్మల్ని దగ్గర తీసుకొచ్చారండి. మా బ్యాలెన్స్ పేమెంట్ పగించండి, మేము వెళ్ళిపోతాం. సో గాయ్స్, ఈరోజు అయితే నేను మా విలేజ్లో ఉండే కొండ మీదకి ఎక్కబోతున్నాను. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఎవరు వస్తున్నారో చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వెళ్ళిపోదాం పదండి. సో గాయ్స్, మేమైతే నేను, మా మహీబాయ్, అలాగే మా సాయిబాబా ముగ్గురు మేము ఒక బండి మీద వస్తున్నాం. అలాగే మిగిలిన కూడా వెనక్కి వస్తున్నారు బండి మీద. సో గాయ్స్, మేమైతే ఇగోండి ఒక ట్రైబల్స్ ఉంటారు కదా, ఆ విలేజ్లోకి వచ్చాం. ఆ విలేజ్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇగోండి మేము కూడా మా బండి ఎక్కేస్తున్నాం. సో మనం అయితే కంప్లీట్గా అడవిలోకి వచ్చేసాం. ఇంకా పైకి ఇంకా కొండ ఎక్కడ మనం ఇప్పుడు ఎక్కాల్సిన కొండ ఎక్కండి. అక్కడ కనబడుతుంది కదా, వైట్గా ఉంది, అక్కడికి ఎక్కగలే. సో చూడండి, ఇదైతే వేరే లెవెల్ ఉంది అసలు. ఇక్కడ నుంచి కొంచెం డేంజర్ అనిపిస్తుంది. రూట్ అయితే భలే ఉంది. సో ఇగోండి మా వాళ్ళు ఎంతమంది వచ్చేస్తున్నారు చూడండి. మొత్తం ఇదంతా మా బ్యాచే. కొండ దగ్గర మాత్రమే దొరుకుతాయి. అది చూపించదేనా నువ్వు? సో ఇగోండి కంప్లీట్ అడవిలో నుంచే మేము నడుచుకొని వెళ్తున్నాం. చూసారా, మొత్తం ఇదంతా డొంక చుట్టూ గ్రీనరీ ఉంది. సో మా వాళ్ళు అప్పుడే అలిచిపోయారు, అప్పుడే తాగేస్తున్నారు బిట్టు వాటర్. సో ట్రెక్కింగ్ చేయడానికి ఒక కర్ర అవసరం కదా, మా అన్న అయితే కర్రను అయితే కొడుతున్నాడు. సో గైస్, రూట్ చూసారా ఎంత స్ట్రైట్గా ఉందో, అడవిలోని రూట్. స్ట్రైట్గా అలా వెళ్ళిపోయి మనం ఎక్కాల్సింది కాకుండా అక్కడికి ఆ వైట్ కనిపిస్తుంది చూసారా కొండ మీద. సో అదనమాట మన సీతమ్మ వారి పాదాలు అక్కడ ఉంటాయి. సో గైస్, నేను మీకు కొండ మీద కానీ చెప్పాను కదా, కొండ మీద ఒక స్పెషల్ థింగ్ అయితే ఉంది. ఏంటంటే ఇక్కడ ఈ కొండ చుట్టూ ఉండేవాళ్ళు కొంతమంది నమ్మకం ఏంటంటే ఇక్కడ సీతమ్మ వారి పాదాలు ఉన్నాయని చెప్పేసి. ఆ పాదాల దగ్గర ఒక చిన్న నీళ్ళ కుండీలాగా ఒకటి ఉంటుందని చెప్పేసి అక్కడ ఒక నమ్మకం. సో అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాం ఈరోజు. పదండి వెళ్ళిపోతాం. ఈ దారి మధ్యలో ఇక్కడ ఉండే ట్రైబల్స్ ఏమో ఒక చిన్న ఇల్లులాగా కట్టుకున్నారు, చిన్న పాక. దానికి ఒక కుక్క కాపలా, లోపల చూడండి షెడ్. సో ఈ పెంకిటిల్ పక్కనే మనం వెళ్ళాల్సిన కొండ ఆ వైట్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళాలి మనం. సో మా వాళ్ళు అయితే నడిచేస్తున్నారు, నేనే వెనక్కుండిపోయాను. సో మా వాళ్ళు అయితే స్టార్టింగ్లో కాబట్టి ఫుల్ ఎనర్జీతో ఉన్నారు, మామూలు ఎనర్జీ కాదు. చూడండి కొయ్యలాగా ఎగురుతున్నారు. సో మా చిన్నప్పుడు వీటితో మేము ఆడుకునేవాళ్ళం. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇలా తీసేసి ఈ చివరి ఉంది కదా, చివరిని పట్టుకొని ABCD ఆఫ్ తాత బీ తఫ్ అనేవాళ్ళం. సో గాయస్, మొత్తం కంప్లీట్ అడవి అంటే అడవి, మొత్తం డొంకలు ఎలాగ వెళ్తున్నామో మాకే తెలియదు, అలా ఉంది. సో కొండ ఇక్కడి నుంచి అయితే మనకు స్టార్ట్ అయినట్లు. మా వాళ్ళు అయితే రూట్ కరెక్టా కాదా అని డౌట్ పడుతున్నారు, అలా ఉంది. ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలి అనేటట్లు ఆలోచిస్తున్నారు మా వాళ్ళు. సో తోవ కనబడగానే మా వాళ్ళు అయితే ఆనందాలు చూశారు కదా. వస్తాం రామైతే మాకైతే తెలియదు ఫ్రెండ్స్. మహేష్ని అయితే మాత్రం నలుగురు మోసుకొస్తాం అయితే మేము ఫిక్స్ అయిపోయాం. ఆడికి అసలు ఇప్పుడు ఏటేటో లేని రోగాలంటే లేవు ఫ్రెండ్స్. సో ఇగోండి లోపల అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఒంగోనే వెళ్తుండాలి అలాగే. సో ఇగోండి కొండ చూసారా, అదే సారీ పుట్ట చూసారా ఎంత ఉందో. సో మా వాళ్ళు పరిస్థితి చూసారు కదా. ఇంటికి పడుకుంది కదా, నేను బిర్యానీ తిందాం రెడీ చేశారు అమ్మ. 2 కేజీలు చికెన్ బిర్యానీ. సో ఒక టికెట్ అయితే మాకోసం ఇక్కడ వెయిట్ చేస్తుంది, కూర్చుండిపోయింది టికెట్. మళ్ళీ
మహేష్ ఎలాగుంది ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్? మామూలు లేదు, చాలా భయంకరంగా ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? ఇంకోసారి రాకూడదు. సో సూర్య ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా దోలు తీరిపోతుంది, ఎట్లా వెళ్ళిపోతుంది పదండి బ్రో. ఇంకా బోల్డ్ ఉంది ఎక్కడానికి. అరే బావ నీకు ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ నేను ఒకటి ఎక్కాను, దాని మీద చూస్తే ఇదేం అనిపించట్లేదు. అబ్బా అప్పుడు దీనికి డబల్ చూస్తాం మేము. ఆల్రెడీ ఎక్కింది ఏంటి అది? శబరిమల కొండ. ఓకే కొండబా నీకు ఎలా అనిపిస్తుంది? సో బ్రో హనీ ఎంత ఎంత బ్రో? అంతే లాస్ట్కి ఇంతే. ఇది నీది, ఇదిగోరా ఇది నీదిరా. ఓకే తీయ తీయ తీయ. సో ఇగోండి చాలా వరకు ఎక్కేసాం, సగం అయితే కంప్లీట్ అయిపోయింది. మా ప్రేమిత బాబు అయితే ఎంత బేగా వెళ్ళిపోదామా ఇంటికి అన్నట్టుంది. సో మహేష్ ఎలా ఉంది? రావణ సినిమాలో శబరి రాముడిని ఎత్తడానికి ఎంత కష్టపడిందో పైన కొండ ఎత్తడానికి ఎంత కష్టపడుతుంది. సో ఇగోండి ఒక్కొక్కరు ఎలాగ హెల్ప్ చేసుకుంటున్నారు, ఒక్కొక్కరు కర్ర పట్టుకొని ఇవ్వండి ఎక్కుతున్నారు. వీడియో గురించి చెప్పండి. వీడియోల గురించి చూపించలేదు. సో గాయ్స్ ఆల్మోస్ట్ ఒక 50% అయితే ఎక్కేసాం, ఇంకా 50% ఎక్కాలి. చూడండి మా వాళ్ళు అయితే కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా మిగిలింది ఎక్కేసి పైన సీతకొండంకి అయితే మిగిలిన సీతకొండం దగ్గరికి వెళ్ళిపోవాలి. పైన సీతకొండంకి లెట్స్ గో. మామూలు సో నాని ట్రెక్కింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా అడ్వెంచరస్ గా ఉంది. ఈ రోజు నా బర్త్డే అవడం ద బెస్ట్ బర్త్డే ఎవర్ అనిపిస్తుంది. సో ఇగోండి బ్రో బర్త్డే అయితే ఈరోజు అనమాట. సో బర్త్డే రోజు మాకైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అలాంటి ట్రెక్కింగ్ ఈరోజు. గుర్తుండిపోయే బర్త్డే ఇది మాత్రం. ఇదిగోండి బ్రోకి అయితే బర్త్డే విషెస్ చెప్పండి కింద కామెంట్ చేసి. సో ఇదిగోండి కొండంతా కూడా ఈ విధంగానే ఎక్కాల్సి చాలా చాలా కష్టంగా ఉందండి. అయిపోయింది కదా, అయిపోయింది. ఎక్కడికే టాస్క్ ఎక్కువ అయిపోయింది. సో మా అన్న అయితే లీడింగ్ పొజిషన్ తీసుకొని కొంచెం బాగా సపోర్టివ్గా అందరూ ఎక్కేలా చూస్తున్నాడు. మహేష్ వాటర్ ఏది? కొంచెం వాటర్ ఎవరా? ఇంకో బ్యాగ్ ఏదిరా? బ్యాగ్ మహేష్ దగ్గర ఉంటుంది. బాబా అలాంటి 4 బాటిల్ పట్టుకుంటే సరిపోతుంది తెలుసా బాబా. ప్రతి ఒక్కరికి ఒక బ్యాగ్ ఒక వాటర్ బాటిల్ పట్టుకుంటూనే అవుతుంది. ఏమో సగం ఎక్కాము అప్పుడే 3 బాటిల్ అయిపోయాయి. అప్పుడే సగం కాదు, కొండ ఎక్క ముందు ఒక బాటిల్ అయిపోయింది అక్కడే. ఏడు బీచ్ నాకు అర్థం కావట్లేదు. బాబా అలా తనీరా మనతో రాలేదు. బూతులు మాట్లాడకుండా ఒక్క వీడియో మాట్లాడలేదు. కట్ చేసి సెన్సార్ బ్రో ఇన్ని పెట్టాం. ఇగోండి ఆశ్చర్యపోతారు, అసలు బూతులే రావు. చూడండి బ్రో, ఇది కొత్త పొట్టలాగా ఉంది. ఈ మధ్యనే ఇదైనట్టుంది. చెప్పు ఇంగ్లీష్ వద్దు. అయితే కొంచెం అంటే ఇక్కడ సాయిల్ డెన్సిటీ బాగున్నట్లుంది, అందుకే ఇక్కడ పుట్ట బాగా మంచిగా ఇల్లు కట్టుకున్నాయి చీమలు గంటను. ఓకే కొండ అయితే అలా మెల్లిగా ఎక్కుతున్నాం. ఆల్మోస్ట్ ఒక 70% అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా మిగిలిన 30% ఎక్కేసి ఇంకా సీతకొండం చూసాడు. అయిపోయిందండి, చివరికి వచ్చిందండి. ఎచ్చికండి అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. ఇంటికి వెళ్ళిపోవాలని ఉందండి. మీకు ఏ రైట్స్ ఉన్నాయని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారండి. మా బ్యాలెన్స్ పేమెంట్ మాకు ఇచ్చారు, మేము వెళ్ళిపోతాం. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? అదే బాబా కర్ర పట్టుకొని ఉంటాడు. ఎవరో ఉంటారు కదా బాబా కర్ర పట్టుకొని.
సో గాయస్ కొండ మీదకి వచ్చిన తర్వాత మేమైతే గురువింద గింజల్ని నోటీస్ చేసాం. ఇవ్వండి మా హరిబాబు దాని గురించి ఏమో చెప్తాను అంటున్నాడు. చెప్పా. ఇది ఎలా ఫీల్ అవుద్దంటే నేను పెద్ద అందగెత్తున్నాను అనుకుంటుంది. ఒక సామెత ఉంటుంది కదా, దేని గొద్ద కింద మచ్చ దానికి కనిపించదు అంటారు కదా. ఇవ్వండి తీస్తాను చూడండి, దీనికి ఎందుకు గొద్ద కింద మచ్చ దీనికి కనిపించదు. ఇది ఎలా ఫీల్ అవుద్ది, నేను చాలా అందగెత్తి నా అంత అందంగా లేదని ఫీల్ అవుద్ది. ఓకే ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఎన్నో ఉన్నాయి. ఇవ్వండి తెంపుతాను ఒక్క నిమిషం. ఇవ్వండి ఇవన్నీ తీస్తాను. ఇవ్వండి దీని గొద్ద కింద అన్నీ నల్ల మచ్చలే, దీని గొద్ద కింద ఇది చూసుకోలేదు, అలా ఉంటుంది. రండి రండి. సో ఆల్మోస్ట్ మేమైతే పైకి అయితే వచ్చాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇగోండి ఇది వేస్ట్ ఉంటుంది కదా, గొర్రెదో మేకదో, అడవి మేక అనుకుంటాం. మేబీ అడవి మేక వేస్ట్ ఉంటుంది కదా, అదనమాట. నాకైతే అదే అనిపిస్తుంది. సో గైస్ ఆల్మోస్ట్ ఒక 2.5 గంటలు కానీ లేదంటే 3 గంటలైనా పట్టుంటుంది మేము ఎక్కడానికి. ఫైనల్లీ 3 గంటల తర్వాత మేమైతే కొండ పైకి అయితే వచ్చేసాం. అనుకున్నంత ఈజీ అయితే కాదు ఈ కొండ ఎక్కడం, చాలా ఘోరంగా ఉంది. లాస్ట్ టైం ఒక కొండ ఎక్కాం, అదంతా ఇబ్బంది ఏం లేదు, అదే కొండలా ఉంటుందని చెప్పేసి వచ్చాం, కానీ చాలా ఘోరంగా ఉంది. సో మేము వచ్చామంటే మాకంటే ముందే వచ్చి కూర్చున్నాడు మా బావ హరిబావ. బేసిక్గా మనం వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తుంటాం. ఎంత పైకి వచ్చి కొంచెం తాగుతుంటే ఆ వాటర్ వాల్యూ తెలుస్తుంది. సో డోంట్ వేస్ట్ వాటర్. సో మా ఊరు కొండ పైకి ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఎంత పచ్చదనంగా, మొత్తం ఇలాంటి మొత్తం ఈ అడవి అంతా ఎక్కుకొని వచ్చాం. చూడండి మొత్తం ఇదంతా, ఇది మీకు పచ్చని చెట్లులా కనబడుతుంది కానీ లోపలంతా కూడా మొత్తం పరిముళ్ళే, చాలా ఘోరంగా ఉంది. మ్యాక్సిమం మీకు చూశారు కదా ముందు వీడియోలో, మొత్తం అంతా వంగుకొని వచ్చాం. వంగుకొని ఎన్నో ముళ్ళు గుచ్చేసాయి, కళ్ళుకి దెబ్బలు తగిలాయి. కానీ ఫైనల్కి అయితే లాస్ట్కి అయితే ఈ ప్లేస్కి అయితే రాగలిగాం. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే. మావాడే ఇక్కడ ఫస్ట్. సో మేమైతే మా ఊరి నుంచి ఇంచుమించు ఇగోండి అక్కడి వరకు అయితే వచ్చాం. అక్కడి నుంచి బళ్ళు అక్కడ పెట్టేసి ఇగోండి ఇదంతా నడుచుకొని ఈ సెంటర్ నుంచి ఇలాగ ఇదంతా ఎక్కుకొని వచ్చాం. ఇదంతా కూడా ఇలాగ ఇదంతా చాలా దూరం ఎక్కుకొని వచ్చాం. అయితే ఎక్కడానికైతే చాలా కష్టపడ్డాం, కానీ పైకి వచ్చిన తర్వాత ఈ వ్యూ చూసిన తర్వాత మేము పడ్డ కష్టం అంతా పోయింది. అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చూడండి ఎంత బాగుందో నిజంగా. మొత్తం అంటే విలేజెస్ ఏ ఊరు ఏంటని చెప్పలేం, కానీ మొత్తం అన్నీ కూడా చిన్న చిన్నగా, నాకు తెలిసి మోస్ట్ లైక్లీ ఇదైతే కోడూరు అనుకుంటున్నా. సో ఇంకా ఇది వచ్చేసి పాపే వలస. నెక్స్ట్ ఇది శికారగింజి, ఇది అక్కడ బయటకు కనబడుతుంది, అది మా ఊరు అనమాట. సో అన్నీ ఎంత పెద్ద పెద్ద ఊర్లు కూడా చాలా చిన్నగా కనబడుతున్నాయి ఇక్కడ నుంచి. కానీ నిజంగా అంటే ఫోన్లో ఎలా కనబడుతుందో తెలియదు, కానీ నిజంగా బయట అయితే వ్యూ మామూలుగా లేదు. పైన కూడా వర్షం పడేటట్లు ఉంది. నాకు తెలిసి మోస్ట్ లైక్లీ మేమైతే వర్షానికి దొరికిపోవచ్చు. ఫైనల్లీ చాలాసేపటి తర్వాత మా టీం అయితే దాదాపు అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు, చాలా కష్టపడి. సో గాయ్స్ మీకు ఎందాక చెప్పాను కదా బ్రో బర్త్డే అయితే ఈరోజు అనమాట. సో కొండ మీద కేక్ కట్ చేద్దాం అని అనుకున్నా. సడన్గా అంటే పెద్ద కేక్ లేదు, మా బావ అయితే చిన్న కేక్ ప్లాన్ చేశాడు. సో ఇదిగోండి కేక్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మనోడైతే కేక్ కటింగ్ చేస్తున్నాడు. సో కొండ మీద కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బాట్ ప్లేయరు. తిను తిను తిను, హరిస్తావు కదా, మాకు తినిపించరా. చాలు ఓకే, ఇగో నీకు మీ అందరికి నువ్వు పెట్టా. మీ అందరికి గాయస్, మా కెమెరామ్యాన్ కూడా. సో గాయ్స్ వీలైతే బ్రో బర్త్డేకి విషెస్ కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో టాప్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎండిపోయిన ఒక చెట్టు చివరిలోనే. సో ఇలాంటి చెట్టు, నెక్స్ట్ ఈ పచ్చదనం అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్గా ఉన్నాయి తెలుసా. కానీ దోలు కూడా అలాగే తీరింది ఫ్రెండ్స్. సో చెప్పా ఫైనల్గా పైకి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మామూలుగా లేదు. అంతా వీళ్ళ అన్న చేసిన పని వల్ల మేము వచ్చాం పైకి. కానీ ఈ నడితే మేము ఆల్రెడీ వెళ్ళాము, ఈజీగా ఉంటుంది అన్నాడు, కానీ ఏట్ లేదు. అంటే లాస్ట్ టైము ఆ చివరిని వేరే కొండ ఉంది కదా, అంటే అక్కడికి వెళ్ళిన లాస్ట్ టైము ఇదింత ఇదిగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదైతే వీళ్ళందరూ ఊపుకొని వస్తారు, ఒక వాటర్ బాటిల్ తేలేదు. 4 వాటర్ బాటిల్ అయితే కింద ఒకటి తాగేశారు, మధ్యలో 2 అయిపోయాయి. మిగిలింది ఎంత తాగితే అది కూడా అయిపోయింది. ఇప్పుడు కిందకి ఎలా దిగాలో అర్థం కావట్లేదు. సో మా బావ అయితే విజయనగరం నుంచి వచ్చాడు ఈ కొండ ఎక్కడానికి. చెప్పావు బాగా విజయనగరం నుంచి పైకి ఎక్కేసరికి బాగా విజయనగరం నుంచి వచ్చాడని చెప్పి చాలా జాగ్రత్త తీసుకెళ్తారు. మళ్ళీ మంజుబాల బాయ్స్ సినిమా ఆర్సీబీ బాయ్స్ అని తీస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బర్త్డే బాయ్ హుషారుగా ఉన్నాడు. సో గైస్ నాకు తెలిసి మా విలేజ్లో ఈ కొండ ఎక్కిన ఫస్ట్ యూట్యూబర్ని అయితే నేనే అనమాట. సో ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాం. కాకపోతే ఏంటంటే
ఇంత పైకి వచ్చాం కానీ సీతకొండాన్ని అయితే మేము కనిపెట్టలేకపోయాం. సో బ్యాడ్ లక్. వీలైతే నెక్స్ట్ టైం ఒక ట్రైబల్ని ఎవరినైనా తీసుకొచ్చి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ ప్లేస్. సో వాళ్ళు నెక్స్ట్ టైం తీసుకొచ్చి వాళ్ళతోనే మేము అది దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో ఈ వీడియో అయితే ఇక్కడి నుంచి అంటే ఈ వీడియోకి ఇక్కడి నుంచి అయితే మేము రివర్స్ అయిపోతున్నాం, బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో గైస్ ఎక్కే అంత ఈజీ కాదు దిగడం అంటే, మామూలుగా లేదు. జస్ట్ ఒక 20% దిగా, చాలా ఘోరంగా ఉంది. ఇంకా 80% దిగాలి. ఏంటో అర్థం కావట్లేదు, లిటరలీ జారిపోతున్నాం. చాలా స్లోప్ అయితే చాలా ఘోరంగా ఉంది. సో మేమైతే దారి మర్చిపోయాం. హరి అయితే దారి గుర్తుందని ముందుకెళ్తున్నాడు, చూడాలి మరి కరెక్ట్ దారిలో తీసుకెళ్తాడో లేకపోతే ఇంకెక్కడ తీసుకెళ్తాడో. సో ఇంత దూరం వచ్చినందుకు మాకు ఫైనల్లీ తాబేలు అయితే కలిసి దొరికింది. ఇవ్వండి, మాకు అడవికి సంబంధించింది ఏదైనా కనిపించిందంటే అది ఈ తాబేలే. మా బాబాయ్ తాగ ముద్దులు పెట్టేస్తున్నాడు, మళ్ళీ వదిలేస్తున్నాం ఎక్కడిదక్కడ సురక్షితంగా. ఓకే గాయస్, బాయ్. సో మేము ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. ఒకవైపు ఫుల్ అలిసిపోయి ఉన్నాం, ఒకవైపు చూస్తే ఫుల్ వర్షం పడుతుంది. ఆ కొండ అటు సైడ్ అంతా వర్షం పడుతుంది. ఇవ్వండి, ఇంటికి వచ్చే రూట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి బండి మీద వస్తున్నాం. సో ఇది గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.